జగిత్యాల జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన 6 రోజులకే తనువు చాలించింది ఒక నవవధువు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు గంగోత్రి సంతోష్. సెప్టెంబర్ 26న గంగోత్రి సంతోష్ పెళ్లి జరిగింది. దసరా సందర్భంగా భర్తతో కలిసి పుట్టింటికి వెళ్ళింది గంగోత్రి. మటన్ కర్రీ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి తర్వాత గంగోత్రి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనకు అత్తింటి వేధింపులే కారణం అంటూ గంగోత్రి ఫ్యామిలీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేవలం ఆ యువతి ప్రాణాలు తీసుకోవడానికి ప్రధాన కారణం మటన్ కర్రీ. మటన్ కర్రీ విషయంలో భార్య భర్త మధ్య జరిగినటువంటి గొడవ కారణంగా ఆ యువతి ప్రాణాలు తీసుకుంది అంటూ తెలుస్తోంది. ఆ విషయం తెలిసిన తర్వాత ఆ భర్త కూడా ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేశాడు. అసలు ఏం జరిగింది, ఎందుకు ప్రాణాలు తీసుకోవాల్సినంత గొడవ మటన్ కర్రీ విషయంలో ఏం జరిగింది, మటన్ కర్రీ ఎలా గొడవ పెట్టింది వాళ్ళ మధ్యలో, ఒక్కసారి ఆ భర్త ఏమంటున్నాడో ఆ బంధువులు ఏమంటున్నారో చూద్దాం ఒకసారి. నా బిడ్డ నా అల్లుడు ప్రేమించుకున్నారయ్యా. ఎప్పటి నుంచో కానీ 8 రోజులు వచ్చినాక పెళ్లి కావాల నింపబడ్డాడయ్యా. నేను ఇప్పుడే 2 ఏళ్ళకి ఎత్తాను, ఇద్దరు ఒప్పుకున్నారు, 2 ఏళ్ళకని ఒప్పుకున్నారు. సరే పోయినా సపరేకున్న ఒక 2 నెలలు అయింది, అంతే కర చేసుకొని కర చేసుకుని 2 నెలలు అయింది. 2 నెలలు అయినాక మళ్ళీ 2 నెలలకు నా బిడ్డను తీసుకుని ఎట్టే పోయిండు. పోతే నా బిడ్డను రప్పించుకొని పెళ్లి చేసి వారం రోజులకు నేను నా బిడ్డ సారు వారం నా బిడ్డ నేను టార్చర్ పెట్టిండు, నాకు తెలియదు సారు. నా బిడ్డ నా అల్లుడు వచ్చిండ్రు, ఇంటికి వచ్చిండ్రు, ఇక్కడ తిన్నారు. నా బిడ్డ రానన్న కూడా చేతి పెట్టి గుంజుకొని పోయిండు. గుంజుకొని పోతే భార్య భర్తలే కదా, నేను నమ్మి సపట కూకున్నా సార్. 1 గంటల మాయం చేసిండు నా బిడ్డని. ఏం కాదు భార్య భర్తల మధ్య నేను ఎట్లా పోవాలని నవ్వుకున్నా సార్. ఒక్క రోజు నా బిడ్డ బతుకుతుండే. మొన్న దసరా ఉండేది సార్. దసరా ఉన్న రోజు ఫస్ట్ తను ఒక్కతే ఇంటికి వెళ్ళాను. తొందర వెళ్ళిపో, తర్వాత ఇద్దరం కలిసి వెళ్దామని తను వెళ్ళింది. ఇంటికి రాకపోతే ఇంటికి వెళ్ళి నేను తీసుకొని వచ్చిన. ఇద్దరం పోదామన్నా కదా అని మళ్ళీ వచ్చి కాసేపు ఉండి రెడీ అయిపోయినాం. వెళ్ళినాం, ఆన్న ఉన్నాం. మటన్ కూర ఆ రోజు మటన్ అనుకున్నాం. మటన్ అనుకుంటే మన ఇంటికాడ ఇక్కడ తినలేదు, అక్కడ తిన్నది. తింటే మరి మన ఇంటికాడ ఎందుకు తినలేవు, ఇక్కడ ఎందుకు తింటున్నావు అన్న. అదే విషయం అది కూడా వాళ్ళ అమ్మ ముంగట్న అన్నాను. అది చిన్న విషయం అంది. అదే విషయం కొద్దిగా ఊరుకున్నాం. వాళ్ళ అమ్మ తింటే మసాలాలు అవి ఇవి తనకు నచ్చినట్టు వండాలా అన్నాను. ఓకే అని అదే విషయం. తర్వాత ఇంటికి వచ్చినాము. ఇంట్లో పడుకుంటే ఉడకపోస్తాం, బయట పడుకున్నాం. పాను ఇద్దరం వచ్చి బయట పడుకున్నాం, రేకుల కింద పడుకున్నాం. నైట్ మళ్ళీ నేను లేచి చూసారు పక్కన లేకపోతే ఎక్కడ చూస్తే ఇంట్లో తలిపేసుకున్నాం. తర్వాత నాకుండి కంగారు ఎక్కువ అయిపోయి వెంటనే తలుపు బాధలు కొట్టి లోపలికి వెళ్ళి ప్రాణంతో ఉన్నదేమో చెప్తే అప్పటికి ఇష్టపడి వేసుకున్నాం సార్. ఇద్దరం లవ్ మ్యారేజ్ 6 సంవత్సరాల నుంచి వేసుకున్నాం. కూడా ఏం లేదు సార్. ఆ భర్త మాట్లాడుతున్నటువంటి మాటలు మనం విన్నాం. ఇష్టపడి చేసుకున్నాను, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో సహజంగా మటన్ వండినప్పుడు తను తినేది కాదు, కానీ పుట్టింటికి వెళ్ళినప్పుడు మాత్రం తింటుంది. అడిగాను నేను, ఎందుకు మరి మన ఇంట్లో ఎందుకు తినవు, ఇక్కడ తింటున్నావు ఏంటి అంటే వాళ్ళ అమ్మ చెప్పింది, తనకి ఈ మసాలాలు లేదంటే కారం ఎక్కువగా తినదు, అందుకే బయట తినదు అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పింది. అక్కడేదో చిన్న ఆర్గ్యుమెంట్ లాగా అయింది, అంతే. ఇంటికి వెళ్ళారు. తిరిగి అయిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఇక పద మన ఇంటికి వెళ్దామని కొంచెం బలవంతంగా లాక్కి వెళ్ళిపోయాడు అంటూ ఆ యువతి తల్లి చెప్పినటువంటి మాటలు కూడా మనం విన్నాం. ఇంటికి వెళ్ళారు, నిద్రపోతున్నారు, ఉక్కబోస్తుందని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి పడుకున్నారు ఇంట్లో కాకుండా. తీరా అర్ధరాత్రి మెలకు వచ్చి చూస్తే ఆ యువత అక్కడ కనిపించలేదు. పక్కన ఎక్కడుందా అని వెతికితే ఇంట్లో విగత జీవిగా పడి ఉంది. ప్రాణాలు తీసుకొని అక్కడ విగత జీవిగా పడి ఉండడాన్ని గమనించాడు అతను. అది అతను చెప్తున్నటువంటి వర్షన్, భర్త చెప్తున్నటువంటి మాటలు. మరోవైపు ఆ యువతి తల్లి చెప్తోంది, ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటా అన్నారు, కొన్ని రోజులు ఆగమని చెప్పాను, ఒక 2 నెలలు ఆగారో లేదో వచ్చి, లేదు నాకు పెళ్లి చేయాలి, 2 ఇయర్ నేను 2 సంవత్సరాలు ఆగమన్నాను, తీరా 2 నెలలకే వచ్చి పెళ్లి చేయాలని చెప్పి గొడవ చేశాడు, మా పిల్లనేటో ఎత్తుకెళ్ళిపోయాడు, తర్వాత పెళ్లి చేసుకున్నాడు. పండగ రోజు వచ్చారు, ఆ కూర విషయంలో అడిగాడు, గట్టిగా గొడవపడ్డాడు, లాక్కుపోయాడు నా కూతుర్ని వెళ్ళేటప్పుడు దురుసుగా. సరే నేను భార్య భర్తలే కదా, వాళ్ళే సర్దుకుంటారులే అని వదిలేశాను అని చెప్పేసి ఆ తల్లి చెప్తుంది.
కానీ ఏమన్నాడో ఏం చేశాడో నా కూతుర్ని చివరికి ఇంత ఘోరం చేశాడు అంటూ ఆ తల్లి ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి చంద్రశేఖర్తో మాట్లాడదాం. ప్రజెంట్ అసలు పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. చంద్రశేఖర్, మటన్ కర్రీ కోసం జరిగిన గొడవతో ఒక నవ వధువు ప్రాణాలు తీసుకుంది అంటూ తెలుస్తోంది. ఆ భర్త ఒక రకంగా చెప్తున్నాడు, ఆ యువతి తల్లి ఒక రకంగా చెప్తుంది. మరి అసలు అక్కడ ఏం జరిగింది?